చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు. వివేక్ పార్టీ మారుతారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వివేక్ ప్రతిష్టతను దెబ్బతీయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం మొదలుపెట్టారన్నారు. కొందరి అక్రమ వ్యాపారాలకు అడ్డుపడుతున్నారని ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మూలరాజిరెడ్డి గారు మాట్లాడిన రీతి హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనగా ఒక స్థానిక ఎమ్మెల్యేను పట్టుకొని ఆయన ఆసిమాసి కాదు 37,000 మెజార్టీతో గెలిచిందంటే అది మామూలు మాట కాదు. ఈయన బీజేపీలోకి పోతాడా, టీఆర్ఎస్లోకి పోతాడా, ఇళ్ళకి పోతాడో మాకు గ్యారంటీ లేదని. ఎవరికి గ్యారంటీ ఉన్నదండి? మీరు వెంకటేష్ నేతప్పుడు మీరు కాంగ్రెస్ కార్యకర్తలందరినీ మీ ఇంటి లోపల కూకుండా పెట్టి పేపర్లు, పెన్నులు, పుస్తకాలు ఇచ్చి అందరినీ ఎడ్ల బండ్లను, టాటా ఏసీలను అందరి బండ్లన్నీ జమ చేసి మీటింగ్కి పోదామనే టైం లోపల మీరు వెనక నుంచి పోయి సుమన్ దగ్గర మీరు జైన్ అయ్యి వచ్చిండ్రు. అలాంటిది కాదు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఖచ్చితంగా ఒక విజ్ఞత గల మనిషి. అతని మీద మీరు అబండాలేసుడు మంచిది కాదు. పిల్లలందరూ ఉండగా ఎంత ప్రతి మండల నుంచి ప్రతి కార్యకర్తలందరూ అయిన సందర్భంగా ఆయన వేరే రాజకీయ నాయకులు పెద్దవాళ్ళని గుర్తు చేసుకొని లేకుండా మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఎమ్మెల్యే స్థాయి గల్ల వ్యక్తి నేను అన్నట్టుగానే ఫీల్ అయిపోయి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన మనకి ఏదైతే ఉంటే కొన్ని దందాలు బంద్ అయినందుక లేకపోతే వేరే కార్యక్రమాలలో అన్నాడు ఆయన చేసే పనులకు అడ్డంకి కావడంతో ఆయన దందాలు బంద్ అయినందుకు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. 12 ఏళ్ల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేని సమయాన ఒక్కొక్కడు సైనికులై పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు తప్ప అటు ఇటుగా మెండుగా ఉండి అపహాస్యం చేసిన నాయకులు ఎవరు మా ఎమ్మెల్యేని విమర్శించడానికి అధికారం లేదు. పార్టీ అధిష్టానం మీరు రండి, మీకు మంత్రి పదవి ఇస్తాం, మీ అబ్బాయి గారికి ఎంపీ పదవి ఇస్తాం, మీరు ఖచ్చితంగా వస్తేనే చెన్నూరు నియోజకవర్గం గెలవడం జరుగుతుంది అని చెప్పి మరీ స్వాగతించిన వేళ వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఆయన వేరే పార్టీలో ఉన్నప్పటికీ బీజేపీలో ఉండి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాకా వెంకటస్వామి గారి పట్టు కుంభం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించిన మేరకు ఆయన ఎమ్మెల్యేగా నిలవడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఏ పార్టీలోకి పోతారని మీరు అడగడం, ఏ నాయకుడు అడగడం విస్మరించదగ్గ విషయం. మా ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రజల కోసం పనిచేసే పరితపించే నాయకుడు. అనుగుణమున సిసి రోడ్లు వేసుకుంటూ, సైడ్ రైన్లు వేసుకుంటూ, బోర్లు వేసుకుంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడిని పట్టుకొని ఆడికి పోతలా ఈడికి పోతలా అంటే ముందుగా మీ భవితవ్యాన్ని తెలుసుకొని దాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించుకొని మీరు ఎక్కడికి పోతారో మీ రాజకీయ భవిష్యత్తు మీరు చూసుకోండి. మాకు అడ్డుపడితే మాత్రం జీవితంలో ఇంకా మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండేవి మాత్రం హెచ్చరిస్తున్నాం.